నీ ఓటు ఎవరికైనా వేసుకో, నీ సంబంధం మాకు సంబంధం. ఎందుకంటే దాంట్లో ఒక్కటి చెప్పాలి, కేటీఆర్కి ఏం చెప్పాలంటే, మీరు వాదం మీదనే రాజకీయంగా బతికారు. వాదం రాష్ట్రం వచ్చింది, సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చినాకనే ఈ రాష్ట్ర ప్రజలు నీకు కేసీఆర్ని సీఎం చేసారు. ఎంటైర్ ఫ్యామిలీ క్యాబినెట్ మినిస్టర్లు అయ్యారు, ఎంపీలు అయ్యారు. స్థిరాస్తులు సంపాదించుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ, రాహుల్ గాంధీ ఇచ్చిన తెలంగాణలోనే మీరు రెగ్యులర్గా మీడియాలో కనబడుతున్నారు. లేకపోతే ఇవన్నీ ఇవ్వకపోయి ఉంటే మీ రాజకీయ మీరెవరు అనేది కూడా తెలంగాణ ప్రజలు తెలియకుండా, అసలు రాష్ట్రము ఇవ్వకపోయి ఉంటే మీరంతా ఎవరు అనే ఒక ప్రశ్నగా మీ జీవితాలు ఉంటుండే. చూడండి, రాష్ట్ర ప్రజలు కోరితే రాష్ట్రం ఇచ్చారు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇక్కడ తెలంగాణ నుంచి మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతి ఎంపికకు అభ్యర్థిగా డిక్లేర్ చేస్తే స్వచ్ఛందంగా రాజకీయాలు పక్కకు పెట్టి తెలంగాణ బిడ్డగా నువ్వు కూడా సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయాల్సింది పోయి ఉల్టా కాంగ్రెస్ మీద ఒక నికార్సైన తెలంగాణ బిడ్డ, తెలంగాణ వాది, నిజాయితీ పరుడు, బడుగు వర్గాల కోసం ఆలోచించిన ఒక మేధావి, రాజ్యాంగ నిపుణులైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వకపోవడం కేసీఆర్ కేటీఆర్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. అనేక ప్రశ్నలు కేటీఆర్ మీడియా ద్వారా మేము ప్రశ్నించడం జరిగింది. దీనికి జవాబు చెప్పగలుగుతావా? చెప్పే యొక్క పరిజ్ఞానం కేటీఆర్కు ఉందా? చివరిగా నాకేమనిపిస్తుందంటే, కేటీఆర్ గురించి మధ్యలో బాగా నేను గమనిస్తున్నప్పుడు, కేటీఆర్ 10 ఏళ్ళు మినిస్టర్గా ఉన్న పాలనలో ఇంకా కేటీఆర్కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు అని అనిపిస్తుంది నాకు. పొలిటికల్ మెచ్యూరిటీ లేక అతను మాటలు దొరుకుతున్నాయి అనేది నాకు ఇక్కడ కనబడుతున్నది. నేను ఆయన చూసిన, కేటీఆర్ వీడియో చూసిన, పదే 1-4 సార్లు చూసిన వీడియోని. ఒక బాధ్యత గల నాయకుడు ఒక బాధ్యత గల ఒక ప్రతిపక్ష నాయకుడు కొడుకు, కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఒక బాధ్యతాపరంగా మాట్లాడాల్సిన మాటలు కాకుండా ఇప్పుడు కేటీఆర్ మాటలు ఎవరు సమర్థిస్తారు? కాంగ్రెస్ పట్ల ఆ రకమైన విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఎవరు కూడా, ఒకవేళ కేటీఆర్ తాత వాళ్ళ తాతనో, వాళ్ళ అమ్మనో, వాళ్ళ నాయనమ్మనో బతుకుండి వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు తిడతారు కేటీఆర్. అరే నువ్వు ఎందుకు కాంగ్రెస్ గురించి అట్లా మాట్లాడినావు, వాళ్ళ ఇంటి గురించి, వాళ్ళు లేకపోతే మనం అంతా బిచ్చమెత్తుకునేటోళ్ళం రా, వాళ్ళు ఉన్న ఆస్తులను దారాదత్తం చేసిర్రా అని చంప మీద కేటీఆర్ని వాళ్ళ తాతనో నాయనమ్మనో కొడుతుండే బరాబర్. అలా ఏం డౌట్ లేదు కదా అట్లా. ఎందుకంటే ఆ తరం మనుషులకు కొంత వాళ్ళ తాత, వాళ్ళ ఆయనమ్మ, వాళ్ళ తాత, అమ్మమ్మ కొంత వాల్యూస్ తెలుసు కాబట్టి వీళ్ళకి వాల్యూస్కి విలువ లేదు. వీళ్ళ దగ్గర వీళ్ళు త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు కదా. వీళ్ళంతా ఆర్టిస్టులు, డ్రామా ఆర్టిస్టులు, ఇదంతా డ్రామా ఆర్టిస్టులు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం సిద్దిపేట, ఖమ్మం జైలు, తర్వాత నిమ్స్కి తీసుకొచ్చిండు. ఎన్ని రోజులు అనుకున్నావు నిరాహార దీక్ష, తిండి తినకుండా? 32 రోజులు లేదు, చాలా రోజులు అనుకున్నావు అంతా. అంటే ఒకటంటే ఒక రోజా? లేదు, చాలా రోజులు.
కేసీఆర్ 24 గంటలు అంటే కొన్ని రోజులైతే ఉన్నాడు కదా. కేసీఆర్ గారు 4 రోజులు 5 రోజులు 10 రోజులు అన్నం లేకుండా ఉండగలుగుతాడు అట్లంటే అది సాధ్యమా? మాకే కాదు, ఇంత వయసులో మనతోటే కాదు. అంటే వాదము అట్లా తెలంగాణ వాదము, తెలంగాణ ప్రజలు ఎట్లా దీక్ష చేసినా, తినుకుంటే దీక్ష చేసినా యాక్సెప్ట్ చేసిన రోజులు అవన్నీ. ఎందుకంటే కారణం ఏంటంటే, బలమైన కారణం ఏంది, రాష్ట్ర విభజన జరగాలని. అట్లా మా కాంగ్రెస్ లీడర్ మొత్తం ఆడనే ఉన్నారు. మా జానారెడ్డి గారికి స్టార్ట్ చేస్తే ఎంటైర్ కాంగ్రెస్ అంతా ఆడనే ఉన్నది. లేవకో కేసీఆర్ లేవకో, ఎందుకంటే వాళ్ళకంటే ముఖ్యం మా వాళ్ళకి ఎక్కువనే కదా. రాష్ట్రం తీసుకురావాలి తావాలి అని కాంగ్రెస్ లేదే కదా. ఆయన దీక్ష మొత్తం కాంగ్రెస్ డిజైనే. కాకపోతే జాక్పాట్ కేసీఆర్ కొట్టుకున్నాడు, మా వాళ్ళు కొట్టలేకపోయారు 2014లో. కానీ సరే ఏదైనా కానీ రాష్ట్రం కావాలనుకున్నారు, వచ్చింది. ఏమవుతుంది ఏంది, ఈ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు దగ్గర కేసీఆర్ పుణ్యమని 7 లక్షల కోట్ల అప్పు అయితే చేసింది. అదొకటి మనకు, అదొక రికార్డ్. రాష్ట్ర విభజన తర్వాత 7 లక్షల కోట్ల అప్పు చేసి చరిత్ర నిలబడ్డ ఇక తెలంగాణ ప్రజలు, ఆ కుటుంబము అందరూ ఆలోచన చేసుకోవాలి. ఇక అసలు నాకు విచిత్రం ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఎంత 76 77 79 మనకి ఇండిపెండెన్స్ వచ్చి, మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది కదా. అంటే 10 ఏళ్ళు తీస్తే ఎంత రాష్ట్రం వచ్చిన తర్వాత? 69 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 69 సంవత్సరాలు 69 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం యొక్క అప్పు 65,000 కోట్లు. 69 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రము 65,000 కోట్ల అప్పు. రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల అప్పు. 7 లక్షల కోట్ల అప్పు. సంవత్సరానికి 25,000 40 30,000 40,000 ఇంట్రెస్ట్ కడుతున్నారు. సంవత్సరానికి ఇంత ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఏది అంతా జమ చేయ ఇంట్రెస్ట్ అంతా 7 లక్షల కోట్లు అట్లే ఉంటుంది అప్పు. ఇప్పుడు సంవత్సరానికి అటో ఇటో మిత్తి 70,000 కోట్లు పోతాయి. సంవత్సరానికి 70,000 కోట్లు ఇంట్రెస్ట్ కడితే ఇంకా 10 ఏళ్ళు, మన 5 ఏళ్ళ గవర్నమెంట్కి ఎంత ఏళ్ళు అయితే మనం ఇప్పుడు మనకు అంటే ఇంట్రెస్ట్ 3,50,000, ఇంకొక 5 ఏళ్లకు 3,50,000, అంటే 7 10 ఇంకా 10 ఏళ్ళకి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే 14 లక్షల కోట్లు. ఈ అసలు ఎప్పుడు కడతారు, ఈ మిత్తి ఎప్పుడు కడతారు? అంటే మనం రాష్ట్ర విభజన తెచ్చుకుని ఎందుకు తెచ్చుకున్నాం రా నాయన అంటే 7 లక్షల కోట్ల అప్పు చేయనీకే ఈ 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలి. మళ్ళా 10 ఏళ్ళు ఇది పోతూనే ఉంటుంది కదా ఇదంతా. కాబట్టి సార్ తెలంగాణ ప్రజలకు ఏం లాభమైంది ఏందో నాకైతే తెలియదు. కానీ కేసీఆర్ ఫ్యామిలీకి అయితే బ్రహ్మాండమైన బెనిఫిట్ అయితే అయింది. 10 ఏళ్ళు పరిపాలన రాజ్యభోగ్యాలు, సీలకు పైసలు, భవనాలు భవంతులు, సీలకు పైసలు, కేసీఆర్ మన్మళ్ళు మునిమమ్మలు తినే అంత ఆస్తులు,